ఈనాడున మనం వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. అయితే వేదాల్లో సముద్రంలో పడమాగ్ని, ఇంకా విద్యుత్ దీపం రూపంలో మేఘాలలో కూడా అగ్ని ఉందని అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ నీటిలో ఉన్నటువంటి అగ్నిగుణం ఏదైతే మనలో ఉన్నటువంటి రోగాలనన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. అంటే చన్నీరు వాడటం వలన పిత్తము, విషభ్రమం, దాహం, అజీర్ణం, శ్రమ, సర్ది, మోహం, మూర్ఛ, మద్యం వల్ల కలిగినటువంటి వికారాలు తొలగిపోతాయి. అలాగే పిత్తం వల్ల, వేడి వల్ల దాహము, రక్త విషమించడం, భ్రమ, క్షామం, అతిసారము, ప్రయాణము వల్ల కలిగినటువంటి కక్కు, వాంతులు చేసుకోవడం మొదలైనటువంటివన్నీ కూడా రక్తపితము అనేటటువంటి రోగాలలో చల్లటి నీటిని రోగికి ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చు అని ఇక్కడ మనకు వేద శ్లోకంలో చెప్పబడింది. ఆ శ్లోకాన్ని ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. పానీయం శీతలం వృక్షం హంతి పిత్త విషభ్రమం దాహాజీర్ణ శ్రమచ్చర్ధి మోహో మూర్ఛ మధాత్యయాన్ మూర్ఖా పిత్తోష్మా దాహేషు విషే రక్తే మధాత్యయే భ్రమా క్షమాతి సారేషు మార్గోత్తవమధౌ తథా ఉద్వేగరక్తపిత్తే చ శీతమద్భవా ప్రశస్యతే. ఇది మనం ఆయుర్వేద గ్రంథాల్లో కూడా చూడవచ్చు. ఇక్కడ సూర్య చంద్రాది కాంతులతో పాటుగా నీటిలో ఉన్నటువంటి చల్లని మరియు వేడి అగ్నిగుణాల వలన మానవుని యొక్క శరీరంలోనే సకల రోగాలని కూడా నివారించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఈ విషయాన్నే నేటి యోగ శాస్త్రంలో కూడా నీటిని ఎక్కువగా సేకరించాలని చెప్పడం మనం అనేక సార్లు చూడడం జరుగుతుంది.